గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే నడిపించి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే నడిపించి మనిషిగా మార్చినావు, మనసు నాకిచ్చినావు, మనిషిగా మార్చినావు, మనసు నాకిచ్చినావు. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన. అందరం కలిసి నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. గట్టిగా చెప్పండి. నమ్మకం లేని చోట ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు. ఉద్యోగం చేసే చోట నీ పై అధికారి నిన్ను నమ్మాలి. నమ్మే విధంగా నువ్వు జీవించాలి. ఒకసారి వారు నమ్మినట్లయితే, మళ్ళా చెప్తున్నా, గతంలో చెప్పా, ప్రేమించబడ్డం కంటే చెప్పండి ఏమిటో నమ్మబడడం చాలా గొప్ప విషయం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని ఉంది, కానీ దేవుడు అందరినీ నమ్మెను అని బైబిల్లో ఉందా? లేదండి. దేవుడు అందరినీ ప్రేమించాడు, కానీ అందరినీ నమ్మడానికి వీలు లేదండి. నమ్మకం పొందుకోవడం అనేది నిజంగా గొప్ప వ్యక్తిత్వం. విను సహోదరుడా, విను సహోదరి, నలుగురు నిన్ను నమ్మగలుగుతున్నారు అంటే, నమ్మే విధంగా నువ్వు జీవిస్తున్నావు అంటే నీది గొప్ప వ్యక్తిత్వం. ఓ చిన్న పిల్ల రోడ్డు దాటాలని ప్రయత్నం చేస్తుంది, కానీ భయం వేస్తుంది. ఎందుకంటే చాలా బస్సెస్, కార్స్, బైక్స్ చాలా రద్దీగా వెళుతూ వస్తున్నాయి. ఆ చిన్నపిల్ల ఆ రోడ్డు దాటాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ బస్ స్టాండ్లో చాలామంది ఉన్నారు, కానీ ఆ రోడ్డు దాటేటప్పుడు ఎందుకో భయం వేస్తుంది. వాళ్ళని చూస్తుంది, వీళ్ళని చూస్తుంది. ఎవరో ఒకళ్ళు చేయబట్టుకుంటే తప్ప అటుపక్క వెళ్ళలేననిపిస్తుంది. కాబట్టి అందరిని చూస్తుంది, కానీ ఎందుకు నమ్మకం కుదరట్లా. ఏమో సడన్గా వాళ్ళ రోడ్డు మీద నన్ను వదిలేసి పక్క తప్పుకుంటే నా ప్రాణం పోతుంది అని చెప్పి అందరినీ చూసింది, కానీ ఎవరిని నమ్మబుద్ధి కాలేదు. ఆఖరికి ఒక పెద్ద ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆయన చూసి, తాతయ్య, నేను నీ చేయి పట్టుకుని రోడ్డు దాటచ్చా అని చెప్పి అడిగాడు. ఆ తాతయ్య అన్నాడు, రా తల్లి అని చెప్పి చెయ్యి అందించాడు. ఆ తాతయ్య ఆ చిన్న బిడ్డ చేయబట్టుకుని మెల్లగా రోడ్డు దాటించేశాడు. దాటించేసిన తర్వాత ఆ తాతయ్య ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, అమ్మా, బస్ స్టాండ్లో చాలామంది ఉన్నారు, లేక రోడ్డు అవతల చాలామంది ఉన్నారు, అందరూ కూడా రోడ్డు దాటాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి చాలామందికి నువ్వు చాలామంది అంతమందిలో ఎవరో ఒక్కరి చెయ్యి అడగచ్చుగా, నువ్వు ఎవరో ఒకరి సహాయం అడగచ్చుగా, ఎందుకు నన్నే నువ్వు అడిగి, తాతయ్య నన్ను అటువైపు చేరుస్తావని చెప్పి నన్నే ఎందుకు అడిగావు అని అంటే, ఆ చిన్నపిల్ల అంటుందండి, నేను ప్రతి ఒక్కరి ముఖాన్ని చూశాను, పరిశీలన చేశాను, కానీ ఎందుకు ఎవరి ముఖం కూడా నాకు నమ్మబుద్ధి కాల, కానీ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎందుకు నమ్మబుద్ధి అయింది. కాబట్టి తాతయ్య, నా జీవితాన్ని నీ చేతిలో పెట్టాను, లేక నా ప్రాణాన్ని నీ చేతిలో పెట్టాను, నమ్మాను కాబట్టే చేతిలో చేపెట్టగలిగాను. నన్ను క్షేమంగా మీరు అద్దరికి దార్చారు, అద్దరికి చేర్చారు. తాతయ్య, మిమ్మల్ని చూస్తే ఎందుకో నాకు నమ్మకం కలిగింది. ఆ మాట విన్నప్పుడు ఆ తాతయ్యకి ఎంత సంతోషం అనిపించిందండి. సహోదరుల్లో ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నమ్మకంగా జీవించేవాళ్ళు? నీ జీవితంలో నిన్ను చూసి చెప్పాల్సిందని తెలుసా? ఎందుకో నిన్ను చూస్తే నాకు నమ్మాలనిపించింది, నువ్వు చాలా నమ్మకమైన వాడివి నాకు అనిపించింది, నమ్మకమైన దానివి అని నాకు అనిపించింది,
కాబట్టి ఈ బాధ్యతనిచ్చాను, కాబట్టి ప్రమోషన్ ఇచ్చాను, కాబట్టి ఈ సేవను నీకు ఇచ్చాను, ఈ పరిచర్యను నీకు ఇచ్చాను అని చెప్పగలగడం నిజంగా అద్భుతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. అడుగుతున్నా, నమ్మకమైన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతున్నావా? నమ్మదగిన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించు. యోసేపును అతను చూసినప్పుడు అతనికి నమ్మకం కుదిరిందండి. కారణం ఏమిటంటే అపనమ్మకానికి ఆధారమైనటువంటి దేన్ని కూడా యోసేపు తన జీవితంలో ఉండనివ్వలా. నీ భార్య నిన్ను నమ్మాలన్నా, నీ భర్త నిన్ను నమ్మాలన్నా, నీ బిడ్డలు నిన్ను నమ్మాలన్నా, బిడ్డలను తల్లి తండ్రి తమ్ముడు చెల్లి అమ్మ నాన్న నిన్ను నమ్మాలంటే వాళ్ళకు అపనమ్మకము కలిగించేది ఏది కూడా నీ జీవితంలో ఉండనివ్వద్దు. అపనమ్మకం కలిగించేది ఏది కూడా నీలో లేకుండా నువ్వు జీవించినట్లయితే నీ తల్లి నిన్ను నమ్ముతుంది, తండ్రి నిన్ను నమ్ముతాడు, భర్త నమ్ముతుంది, భార్య నమ్ముతాడు, ఉద్యోగం చేసే చోట నీ పైన ఉన్న వాళ్ళు నమ్ముతారు, నీతో కలిసి పనిచేసే వాళ్ళు నమ్ముతారు, అంతేకాకుండా స్నేహితులు నిన్ను నమ్ముతారు. ఎందుకని? అపనమ్మకానికి తావిచ్చేటటువంటి వ్యక్తిత్వం, అది అలవాట్లు కావచ్చు, కోరికలు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, అభిప్రాయం కావచ్చు, నీ జీవితంలో ఏదైతే అపనమ్మకాన్ని కలిగిస్తుందో అది దానికి నువ్వు తావివ్వకుండా నువ్వు జీవించినప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను నమ్మగలుగుతారు. అది యోసేపు యొక్క జీవితం. కాబట్టే ఫరో తను నమ్మాడు. అంతకంటే అత్యధికంగా ఆయన యోసేపును నమ్మాడు కాబట్టే ఒక దేశాన్నే తీసుకొచ్చి యోసేపు చేతిలో పెట్టాడు.